ఇప్పటికే బెజవాడకి వెస్ట్ బైపాస్ వచ్చేసింది. గొల్లపూడి దగ్గర నుంచి డైరెక్ట్గా గన్నవరం అవతల చిన్నవుటిపల్లి దగ్గరికి బయటికి వెళ్ళేటటువంటి రూట్కి ఓకే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తూర్పు బైపాస్ కూడా రావాలి. ఈ తూర్పు బైపాస్ అప్పట్లో ఏంటి, అమరావతి నిర్మాణాన్ని పక్కన పెట్టేసి జగన్ ఈ ప్రతిపాదనలు చేసుకొచ్చాడు. వెస్ట్ బైపాస్ పూర్తి చేశారు, తూర్పు బైపాస్ రన్నింగ్లో ఉంటే ఇప్పుడు తూర్పు బైపాస్ వద్దన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతూ ఉంది. దానికి బదులుగా అమరావతి, ఎందుకంటే అమరావతి ఓఆర్ఆర్ వచ్చేస్తుంది కాబట్టి తూర్పు బైపాస్ వద్దన్నటువంటిది. విజయవాడకు తూర్పు వైపును ప్రతిపాదించిన 4 వరుసల బైపాస్ అక్కర్లేదని కమిటీ చెప్పింది. ఇప్పటికే ఓఆర్ఆర్ నిర్మాణ ప్రతిపాదన ఉంటుందో దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్ నిర్మించాల్సిన పని లేదని, రెండింటికి మధ్య ఎక్కువ దూరం లేదని చెప్పింది. అయితే చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ చిన్నవుటిపల్లి టు గొల్లపూడి కాజాని ఓఆర్ఆర్తో అనుసంధానం చేయాలని పేర్కొంది. అంటే కాజా నుంచి ఓఆర్ఆర్కి 18 కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారి నిర్మిస్తారు. కాజాకూడల వద్ద ఫ్లవర్ లీఫ్ ఇంటర్ ఎక్స్చేంజిని నిర్మించాలని కమిటీ సూచించింది. ఇది ఓ రకంగా విజయవాడకి నష్టం కలిగించేటటువంటి చర్య. రాబోయేటటువంటి రోజుల్లో 1 కోటి మంది జనాభా వైపుకి వెళ్ళాలా, ఏది చెన్నై, హైదరాబాదు, బెంగళూరు స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు కట్టుకోవడం కష్టం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కట్టించిస్తానన్నప్పుడు ఓఆర్ఆర్ కడితే ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నిటితో పాటు అదనంగా ఇది కూడా కట్టనిస్తే పోతుంది కదా, ఇంకొక లాభం ఉంటుంది కదా. అలా చేయకపోవడం ద్వారా ఓ రకంగా నష్టపరిచినట్టు విజయవాడని.